అందరికీ నమస్కారం. నేటి కాలంలో మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతిని ఇచ్చే మంచి బంధాలు మాత్రం కరువవుతున్నాయి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇలా ప్రతి సంబంధంలో ఏదో ఒక ఘర్షణ. అసలు ఒక బంధం నిలబడాలంటే ఏం కావాలి? ద్వాపర యుగంలో పరమాత్ముడైన శ్రీకృష్ణుడు బంధాల గురించి ఏం చెప్పారో ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకానొక ఊరిలో సోమనాథుడు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా సంపద ఉంది, కానీ తన ఇంట్లో ఎప్పుడు గొడవలే. కొడుకు మాట వినడు, భార్యతో విభేదాలు, స్నేహితులు కేవలం అవసరం కోసమే వస్తారు. విసిగిపోయిన సోమనాథుడు ఒక ముని దగ్గరికి వెళ్ళి, స్వామి, నా బంధాలన్నీ ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి అని అడిగాడు. నాయనా, నీ ప్రశ్నకు సమాధానం కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధనల్లో ఉంది. ఆ బంధాల సూత్రాలను నీ జీవితానికి అన్వయించుకో అని 3 ముఖ్యమైన పాఠాలు చెప్పాడు. మొదటి పాఠం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పని చేయడమే నీ బాధ్యత, ఫలితం ఆశించకు. సంబంధాల్లో మనం చేసే అతిపెద్ద తప్పు, నేను ఇంత చేస్తే అవతలి వారు నా కోసం అంత చేయాలి అని ఆశించడం. శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి చూసినప్పుడు అతను ఏమీ ఆశించలేదు, కేవలం ప్రేమను మాత్రమే పంచాడు. అందుకే ఆ స్నేహం యుగాలైనా నిలిచిపోయింది. రెండవ పాఠం, శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు వేచి చూశాడు. అంటే అవతలి వారి బలహీనతలను భరించే సహనం ఉండాలి. ఈ రోజుల్లో చిన్న మాటకే బంధాలు తెగిపోతున్నాయి. శ్రీకృష్ణుడు అంటాడు, ఎదుటి వారిలో లోపాలను వెతకడం మానేసి వారిలోని మంచిని చూడడం మొదలు పెడితే ఏ బంధమైనా నిలబడుతుంది. మూడవ పాఠం, రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు అతిథుల కాళ్ళు కడిగే పనిని తీసుకున్నాడు. అంతటి పరమాత్ముడే వినయంగా ఉన్నప్పుడు మనమెంత? నేను అనే అహంకారం ఉన్న చోట మనమనే బంధం ఉండదు. బంధాల్లో గెలవడం కంటే బంధం కోసం మనం తగ్గడం మిన్న. ముని చెప్పిన 3 పాఠాలు విన్న తర్వాత సోమనాథుడికి అర్థమైంది, తను ఇన్నాళ్ళు తన కుటుంబంపై అధికారం చెలాయించాలని చూశాడు, కానీ వారి మనసును అర్థం చేసుకోలేదు. సోమనాథుడు తన కొడుకు చేసే చిన్న చిన్న తప్పులు భూతద్దంలో చూడడం మానేసి అతనికి తోడుగా నిలబడడం నేర్చుకున్నాడు. క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, బంధాన్ని గెలిపించడం. సోమనాథుడు తన తప్పు తెలుసుకొని తన కుటుంబ సభ్యులతో వినయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మెల్లగా అతని ఇల్లు నందనవనంలా మారింది. మిత్రులారా, శ్రీకృష్ణుడు చెప్పినట్లు బంధం అనేది ఒక దారం లాంటిది. గట్టిగా లాగితే తెగిపోతుంది, వదిలేస్తే జారిపోతుంది. ప్రేమ, సహనం, వినయం అనే 3 సూత్రాలతో మీ బంధాలను పదిలం చేసుకోండి. జ్ఞానమే నీ ఆయుధం, ప్రేమే నీ బలం. ఈ వీడియో మీకు నచ్చితే మరికొందరికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.